తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నా అదృష్టంగా భావిస్తున్నాను ఇవాల్టి నుంచి మీ అందరికీ భగవద్గీతకి సంబంధించి చాలా నాలెడ్జ్, అంటే భగవద్గీత మనందరికీ తెలుసు, రామాయణం భగవద్గీత ఇంతవరకు వింటాం తెలుస్తుంది. కానీ భగవద్గీతని మన జీవితంలో ఎలా దాన్ని ఇన్కల్కేట్ చేయాలి అన్న చోట క్లాసెస్ పెట్టుకుంటాము. మరీ ముఖ్యంగా పిల్లలకైతే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తాము. బట్ ఆర్ వి రియలీ ప్రాక్టీసింగ్ భగవద్గీత ఇన్ అవర్ లైఫ్స్ అని అంటే మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా. సో భగవద్గీతని కాస్త సింప్లిఫైడ్ చేసి మనందరికీ అర్థమయ్యేటట్టు మన జీవితాన్ని ఇంకాస్త ఎన్లైటన్ చేయడానికి నాతో పాటు ఒక మోస్ట్ రెస్పెక్టెడ్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ అందరికీ అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ గురించి చెప్పాలి. ముందుగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏంటంటే వరల్డ్స్ నంబర్ 1 ఎన్జిఓ. ఇక్కడ ఏం చేస్తారంటే అక్రాస్ ఇండియా 14 రాష్ట్రాలలో 61 లొకేషన్లో భారతదేశ వ్యాప్తంగా అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి మిడ్ డే మీల్ని ఫ్రీగా అందించేటటువంటి అక్షయ పాత్ర అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అనమాట. అంతేకాకుండా హరే కృష్ణ గోకుల క్షేత్రం, వీటి రెండిటికీ కూడా ఆయన రీజనల్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. నాతో పాటు ఉన్నారు ప్రభు వంశీధర దాస గారు. ఈయన బేసికల్గా ఒక ఇంజనీర్, అంటే బీటెక్ విద్యార్థిగా ఉండే ఆయన గ్రాడ్యువల్గా 10 సంవత్సరాల పాటు చదువు అయిపోయిన తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేసింది. ఆయన భగవద్గీతని యంగ్స్టర్స్కి నేర్పించాలి, విజ్డమ్ ప్రీచింగ్స్ చెయ్యాలి, ప్రజల్ని కూడా స్పిరిచువల్ పాత్లో నడిపించాలి అన్న ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్తో వాలంటీర్డ్గా హ్యుమానిటీని సర్వ్ చేయడానికి ఈ వేలోకి రావడం జరిగిందనమాట. సో ఆయన గురించి ఇంకాస్త క్లుప్తంగా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు ప్రభు వంశీధర దాస గారు. ప్రభు నమస్కారం. నమస్కారం దీపి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఏ రకంగా దయ వల్ల బాగున్నాను. ప్రభు, అసలు మనం భగవద్గీత సిరీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ప్రజలకి భగవద్గీత గురించి ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పే ముందు బేసికల్గా ఇవన్నీ మీరు చెప్తే మేము తెలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ, అసలు మీ గురించి అంటే నాకు కొంత తెలుసు, ఆడియన్స్కి ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ మాటల్లోనే, వారితో పాటు నేను కూడా నాకు తెలియని అంశాలు తెలుసుకొని ఇంకాస్త మోటివేట్ అవ్వాలి అన్నది తాపత్రయం, ఆలోచన. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంజనీరింగ్ చేసి చక్కగా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసిన మీకు సడన్గా ఈ స్పిరిచువల్ పాత్ని ఎందుకు ఎంచుకున్నారు? బేసికల్గా ఇంజనీరింగ్ చేసి పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసినా కూడా మనస్తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తుండేది అంటే వాళ్ళ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి అని. సో ఇవన్నీ చేసినా కూడా కొన్ని ఇన్స్టెన్సెస్ లైఫ్లో మనం ట్రిగ్గర్ చేస్తాయి, ఇవి ఎందుకు జరుగుతున్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టెన్స్ చూశాను 1996లో. మేము మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు చనిపోయారు. సో ఆ పక్కనే, ఆ చనిపోయిన ఇంటి పక్కనే క్రికెట్ మ్యాచ్ ఫైనల్ వస్తుంది. వాళ్ళేమో చాలా హడావుడిగా మంచి మ్యాచ్ గెలుస్తున్నారు ఇండియా అని చెప్పేసి చాలా సంబరంగా సరదా చేసుకుంటున్నారు. బట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ చనిపోయారని చెప్పి అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా చాలా దుఃఖ సాగరంలో ఉన్నారు. ఇట్లాంటి ప్యారిటీ ఉంది ఈ ప్రపంచంలో, ఇట్లాంటి ప్యారిటీ ఉంది. ఇట్లాంటి ప్యారిటీ ఉన్నప్పుడు ఇది ఎందుకు ఒకేసారి మనం చూస్తాం చాలా ప్యారిటీస్ ఇక్కడ. సో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది? ఒకళ్ళేమో ఒకే సమయంలో చాలా ఆనందంగా ఉన్నారు, ఇంకోళ్ళేమో చాలా దుఃఖంగా ఉన్నారు. ఈ ప్యారిటీ ఎందుకు ఉంది అనేది ఎప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట. సో ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేది చాలా బుక్స్ చదివాము, ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు, ఎవరైతే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య, హరే కృష్ణ మూవ్మెంట్ వరల్డ్ వైడ్ ఆచార్య, ఆయన రాసిన బుక్ చదివినప్పుడు, ఒక సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలేషన్ అని భగవద్గీత బేస్డ్ బుక్ చదివినప్పుడు దానిలో ఆయన క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. సో ఆయన ఒకటి రిక్వెస్ట్ చేశారనమాట, మీకు లైఫ్లు చాలా ఉంటాయి, ఒక్క లైఫ్ భగవంతుడి కోసంగా మీరు డెడికేట్ చేయండి, చాలా బాగుంటుందని. అది నాకు ఇన్స్పైర్ చేసింది. నేను కంప్యూటర్స్లో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తుండేవాడిని, సాఫ్ట్వేర్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడు మనసు అనేది ఏదో కలత, ఏదో ఒకటి మిస్ అయింది అనిపిస్తూ ఉండేది అనమాట. ఈ బుక్ చదివిన తర్వాత ఫస్ట్ టైం నేను ఐ గాట్ ఇన్స్పైర్డ్ అనమాట. ఇన్స్పైర్డ్ ఒక లైఫ్ భగవంతుడు సేవ కోసం, భగవంతుడు దానికోసం చేయాలని చెప్పేసి అనిపించింది. అంతేకాకుండా ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 20 years నుంచి ఈ మూమెంట్లో ఉన్నాను. కానీ ఒక్క రోజు కూడా అరే అనవసరంగా మనం ఇక్కడికి వచ్చాము అనే ఫీలింగ్ అయితే లేదు. ఎప్పుడు ఆనందాంబుద్ధి వర్ధం అని ప్రతిరోజు చాలా చాలా ఆనందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట ఈ సేవలో. సో దానికోసంగా వీఆర్ కంటిన్యూయింగ్. దట్ ఈస్ ద మెయిన్ ట్రిగరింగ్ పాయింట్ వై దిస్ హోల్ ప్యారిటీ.
అనేది అర్థం చేసుకోవాలని వచ్చాను అనమాట నేను. ప్రభు, మీరు చెప్పేది నాకు కొంత అర్థమైంది, కానీ బికాజ్ మేము ఎంతైనా సామాన్యమైన మనుషులమే కాబట్టి మీ అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి అడుగుతున్నాను. భగవంతుడిని సేవ చేయడానికి, భగవంతుడికి మన వైపు నుంచి ప్రార్థన అందించడానికి ఈ మార్గాన్ని ఎంచుకోవాలా? అంటే ఫ్యామిలీ, పిల్లలు, అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, సోషల్ లైఫ్, పార్టీయింగ్ ఇవన్నీ చేస్తూ భగవంతుడికి దగ్గర అవ్వలేమా? అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. సో ఇప్పుడు మేము ఈ విధంగా ఉన్నా కూడా మన తల్లిదండ్రుల్ని ఎవరిని వదిలేసేది అనేది లేదు కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మన మైండ్ లో మొత్తం కాన్సెప్ట్ ఉందన్నమాట. మన మైండ్ అనేది ఈ వాటికి అటాచ్ అయింది. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ వైజ్ మనము డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, సో మీకు నాకు కైండ్ ఆఫ్ రిలేషన్ ఏర్పడింది. అదేవిధంగా తల్లిదండ్రులకి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ని బ్రేక్ చేయటం కాదు, ఆ రిలేషన్ అనేది ఇట్ ఈస్ టెంపరరీ అని అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్నప్పుడు అన్నిటినీ మనం భగవంతుడి సేవలో యూజ్ చేయొచ్చు. మన ఆచార్యులు చెప్పినట్టు అన్నిటినీ మనం భగవంతుడి సేవలో యూజ్ చేయొచ్చు అనమాట. ఇదంతా భగవంతుడి నుంచి వచ్చిందే కాబట్టి అన్నిటిని భగవంతుడి సేవలో యూజ్ చేయొచ్చు. కాబట్టి మేము ఏది వదిలేము. మేము 2-3 months ఒకసారి మదర్ ఫాదర్ దగ్గరికి వెళ్తుంటాము, వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు, మా భక్తులందరూ ఉంటారు. సో వీ డోంట్ లీవ్ ఎనీథింగ్ యాజ్ సచ్, బట్ వీ చేంజ్ హోల్ థింగ్ టువర్డ్స్ సాటిస్ఫైయింగ్ ది సుప్రీం లార్డ్. ఇప్పుడు మన సెన్సెస్ అనేవి కొంత మ్యూజిక్ వినాలనిపిస్తుంది, కొంత మంచి ఫుడ్ తినాలనిపిస్తుంది. ఇవన్నీ మేము చేస్తాం. మేము మంచి ప్రసాదం తీసుకుంటాం, భగవంతుడికి నైవేద్యం చేసిన ప్రసాదం తీసుకుంటాం. అదేవిధంగా మేము భగవంతుడితో పాటు ఈ డాన్సులు కూడా చేస్తుంటారు, మీరు చూస్తుంటారు, హరే కృష్ణ కీర్తన చేసి డాన్సులు. సో భగవంతుడితో మేము నృత్యం చేస్తాము. సో అన్నీ ఉన్నాయి, కానీ భగవంతుడు పరంగా చేస్తే దానికి చాలా చాలా అర్థం ఉందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. సో భగవంతుడు పరంగా చేయటం అంటే యజ్ఞార్థో కర్మణో నేత్రకు లోకోయం కర్మవందన అంటే యజ్ఞార్థ కర్మ అంటే కృష్ణుడికి సేవ చేయటం వల్ల ఆ సేవలో మనం చాలా ఆనందాన్ని అనుభవిస్తూ యాజ్ వెల్ యాజ్ ఈ ప్రపంచంలో ఉండే భవబంధాలతో పాటు ఆ భవబంధాలని ఏ విధంగా మనం త్యజించి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేదే గోల్ అనమాట భగవద్గీత. సో అది పాజిబుల్ అవుతుంది అనమాట. కానీ మీరు అన్నట్టు ది బుక్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అది మీరు చదివిన తర్వాత మీలో ఒక ఇగ్నిషన్ స్టార్ట్ అయింది, ఒక ట్రిగర్ పాయింట్ అని అన్నారు కదా. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది తెలుసుకోలేకే ఈ రోజుల్లో చాలా మంది ద పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్ అర్థం చేసుకోవట్లేదు. నాకు కూడా నేను నిజంగా చెప్తున్నాను కదా, చాలా సందర్భాలలో నేను కూడా ఆలోచించాను, ఏం కావాలి నాకు లైఫ్ లో? ఓకే ఇల్లు, ఓకే పెళ్లి, ఓకే పిల్లలు, ఓకే ఉద్యోగం, మంచి జీతం, ఇంకేంటి అని అర్థం చేసుకుంటుంటే అసలు అది దొరకట్లేదు. ఆ పాయింట్ మీరు ఎలా ఫేస్ చేశారు? ఆ పాయింట్ ని హౌ కుడ్ యూ చేజ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? బేసికల్ గా వీటికన్నిటికీ ఒక ఆచార్యుని యొక్క కృప కావాలండి. సో కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ కృపాపాయ అంటారనమాట. అంటే ఆచార్యుడి యొక్క కృప మనకు లభించిందంటే మనం ఈ విధంగా భూమ బ్రహ్మ తిరుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు పుట్టిన వాళ్ళు జాతస్సి ధ్రువో మృత్యు ధ్రువం జన్మం చేసా, పుట్టిన వాళ్ళు చనిపోక తప్పు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టక తప్పు. ఇది ఒక సైకిల్, సంసారం అంటారు దీన్ని. ఇది తిరుగుతూ ఉంటాం. ఈ తిరుగుతున్న సైకిల్ నుంచి అసలు మనం ఇట్లా తిరుగుతున్నాము, ఈ ప్రపంచంలో కూరుకోపోయినాము అన్న విషయం తెలియాలంటే ఒక ఆచార్యుడి యొక్క స్పర్శ తగలాలి. దాన్ని భగవత్ సంబంధం అంటారు. సో ఆచార్యుడి కృప వల్ల ఇది జరుగుతుందన్నమాట. ఆచార్యుడి కృప ఎప్పుడు వస్తుందంటే మనం సిన్సియర్గా ఆయనకి సేవ చేసినప్పుడు, ఓకే ఈయన సేవ సిన్సియర్గా చేస్తున్నాడు, ఈయన్ని మనం కరుణించాలి అని వాళ్ళ కరుణ ఏర్పడిందంటే అప్పుడు మనకి ఈ ఆలోచనలు వస్తాయండి. అయితే మీ ఆచార్యులు వారు ఎవరు ప్రభు? మా ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఫౌండర్ ఆచార్య ఆఫ్ హరే కృష్ణ మూవ్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనమాట. సో మన ఆచార్యుల వారు 69 సంవత్సరాల్లో సింగిల్ పర్సన్, ఒక పర్సన్, ఆయన దగ్గర 40 రూపాయలు ఉన్నాయి. ఈ 40 రూపాయలతో యుఎస్కి వెళ్ళి ఈరోజు మీరు ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ ఒక 200 కంట్రీస్లో ఈ హరే కృష్ణ మూమెంట్, మన సనాతన ధర్మము మనం చూస్తున్నామంటే మనం చాలాసార్లు చూస్తుంటాం అనమాట. మనం నెట్లో కొట్టినప్పుడు హరే కృష్ణ అని రోడ్లలో డాన్సులు చేస్తుంటారు. ఒక్కరిది కాదు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన కులము మన మతం అని కాకుండా సమూహం సర్వభూతేషు, భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉంటాడు అన్న అంశాన్ని ఈ ప్రభుపాదుల వారు ఆ రోజుల్లోనే 1970s ప్రపంచం మొత్తం చాటారనమాట. ఒక్కడే 69 years ఏజ్లో. సో హీస్ ద గ్రేటెస్ట్ ఎంపవర్డ్ పర్సనాలిటీ. ఆయన
గౌడీయ మధ్వ సంప్రదాయంలో 32వ ఆచార్యులు అనమాట. సో ఆయన మాకు డైరెక్ట్ గా ఆచార్యులు అనమాట. అద్భుతం, అద్భుతం. అయితే ఇప్పుడు మీరు ఈ స్పిరిచువల్ పాత్ ని ఎంచుకున్న తర్వాత అక్షయ పాత్ర ఫౌండేషన్ లో కూడా మీరు డ్యూటీస్ ని టేకప్ చేయడం, రెస్పాన్సిబిలిటీస్ ని టేకప్ చేయడం, అది ఎట్లా కనెక్ట్ అయ్యారు? అసలు ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి చెప్పండి. ఇది అందరికీ వర్తిస్తుందా, ఆర్ ఓన్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? అసలు ఏం జరుగుతుంది అక్షయ పాత్ర ఫౌండేషన్ లో? ఇప్పుడు మన సనాతన ధర్మం తీసుకున్నామంటే, ఈ సనాతన ధర్మం అనేది ఒక టెంపుల్ సరౌండింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఒక టెంపుల్ సరౌండింగ్ గా అన్ని ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అందుకే మన ఊర్లలో చూసామంటే రామాలయాలు కానీ శివాలయాలు కానీ ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో మనకు కనబడతాయి. సో అదే విధంగా మన టెంపుల్లో కూడా ఇస్కాన్ బెంగళూరులో నేను యాక్చువల్గా ఈ ఉద్దేశం ఏర్పడింది. అక్కడ ఉన్నప్పుడు ఇస్కాన్ బెంగళూరు వాళ్ళు ఆ టెంపుల్ సరౌండింగ్ లో ఒక 1500 మందికి ఇది 2000 సంవత్సరంలో అన్నదానంగా స్టార్ట్ చేశారండి. సో 1500 మంది స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు 23 లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. ఇదే బేసికల్గా ఏంటంటే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి వాళ్ళతో అనుసంధానం అయ్యి చేసే ప్రోగ్రామ్ అనమాట ఇది. ఎందుకంటే మన ఆచార్యుల వారి యొక్క డైరెక్టివ్ ఉందన్నమాట, మీరు గవర్నమెంట్తో టైఅప్ అయ్యి లార్జ్ స్కేల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఉందన్నమాట. సో ఆ నినాదం ప్రకారం మేము ఇది 1500 స్టార్ట్ చేసింది, ఈరోజు ఆల్ ఓవర్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ ఉందన్నమాట. ఇంతమందికి మన అక్షయ పాత్ర కిచెన్ మీరు చూసారంటే, ఫస్ట్ టైం నేను అక్షయ పాత్ర కిచెన్ చూసినప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ బిగ్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రియలైజేషన్ని మీరు ఇందాక అన్నారు కదా, ఎవరైనా చేయొచ్చా, ఎవరైనా భక్తుడు కావచ్చా అంటే, ఈ అక్షయ పాత్ర ఒక ఎగ్జాంపుల్. ఇదేం మొత్తం ఇండస్ట్రీ అన్నమాట. మీరు లోపలికి వస్తే ఒక ఇండస్ట్రీ చూసినట్టే ఉంటుందన్నమాట. ఆ ఇండస్ట్రీని ఈ ప్రజల కోసంగా, ఈ శుద్ధాదతో ఉన్న ఈ ప్రజల కోసంగా యూజ్ చేయటం అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో దాన్ని మన సీనియర్ డివోటీస్, ప్రభుపాదుల వారు, మన ఆచార్యులు ఒకనొక సందేశంలో మన ఇన్స్టిట్యూషన్ ఉన్న ప్లేస్లో ఒక 20 మైళ్ళు ఎవరు శుద్ధాదతో ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి ఆ నినాదాన్ని పట్టుకొని మేము అక్షయ పాత్రను స్టార్ట్ చేశారు. మన మధు పండిత్ దాస్ గారు అని చెప్పేసి ఆయన మెయిన్ ఇనిషియేటర్. ఆయన శీల ప్రభుపాదుల యొక్క డైరెక్టివ్తో స్టార్ట్ చేశారనమాట. సో అది ఇంతింత వటింత అయినట్టు ఇప్పుడు అట్లా తయారైంది. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ వేర్ వీఆర్ ఏబుల్ టు అట్లీస్ట్ సాటిస్ఫై. మీకు తెలుసు కదా, ఎన్ని దానాలు చేసినా కూడా అన్నదానం చేస్తే చాలా గొప్పది, సంతృప్తి చెందుతారనమాట. బాగా పెట్టారా ఈరోజు అని చెప్పేసి. సో అది కాన్సెప్ట్ తో తీసుకొని మేము స్టార్ట్ చేసాం. మేము కూడా చూడొచ్చా ప్రభు కిచెన్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది? మేము కూడా చూడొచ్చా? విజయవాడ దగ్గరలో మనకి ఏమైనా ఉన్నాయా? విజయవాడకి మంగళగిరిలో ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లో ఒక 1,00,000 మందికి ప్రిపేర్ చేసే యూనిట్ ఉందండి. సో ఇది వెరీ వెరీ, మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు అనుగ్రహిస్తే మేము కూడా ఒకసారి షూటింగ్ చేసుకుంటాం. అక్కడ కిచెన్ ఎలా చేస్తారు, ఎంత హైజీనిక్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, ఎంత మందికి దానం చేస్తారు, ఫుడ్ ఎలా పంపిస్తారు, మనకు కూడా ఒకసారి చెప్పొచ్చు. ఏం లేదు స్వామి, ఇలాంటివన్నీ చూస్తే మనలో ఉన్నటువంటి ఆ సేవా క్వాలిటీ ఇంకా షార్పెన్ అవుతుంది. మనం కూడా ఏదన్నా చేద్దాం రా అన్న ఒక ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఆచార్యుల సంకల్పం ఉంది కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది అన్నమాట డెఫినెట్ గా. తప్పకుండా. సో మిమ్మల్ని కూడా మనకి సేవ చేసినట్టే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం కూడా ఇసుక రేణు అంతా ఇందులో భాగం అవుదామా అని అనిపిస్తూ ఉంటుంది. ప్రభు, మీతో మీ పర్సనల్ విషయాల గురించి ఈ ఎపిసోడ్ లో మాట్లాడాం కాబట్టి మీరు సెలవిస్తే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి భగవద్గీతని మన డైలీ లైఫ్స్ లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, అసలు వాట్ ఈస్ భగవద్గీత, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. డెఫినెట్ గా దట్ ఈస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. ఒకసారి స్టార్ట్ చేసామంటే ఇంకా ఆపలేం. ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం దీప్తి గారు. నమస్కారం.